హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోవ్యూ రీసెంట్ ఓటీటీ మూవీస్ ఇన్ తెలుగు. నెంబర్ వన్, సిస్టమ్. తెలుగులో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. స్టోరీ ఏంటంటే, కెరియర్లో ఒక్క కేసు కూడా గెలవని నీహా వాళ్ళ ఫాదర్ విసిరిన ఛాలెంజ్ వల్ల 10 కేసెస్ గెలవాల్సి వస్తుంది. కోర్ట్ స్టీనోగ్రాఫర్ సారిక హెల్ప్తో 9 కేసెస్ గెలిచాక 10th కేసులో వాళ్ళ ఫాదరే ఆపోజిట్ లాయర్గా వస్తారు. కానీ కట్ చేసి చూస్తే ఆ గెలిచిన 9 కేసెస్ వెనుక సారిక ఆడిన ఒక పెద్ద సైకలాజికల్ మైండ్ గేమ్ ఉందని నీహాకైతే తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ప్యూర్ ఎమోషనల్ టెన్షన్, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 2, మధువిధు. తెలుగులో సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. రీసెంట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మలయాళం కామెడీ సినిమా స్టోరీ చాలా సింపుల్. హీరో ఉండే తాత ముత్తాతల జాయింట్ హౌస్ లో అస్సలు ఒక్క లేడీ కూడా ఉండదు. అదో బ్యాడ్ లక్ కర్స్ అని ఫంక్షన్ లో అందరు నవ్వుతూ ఉంటారు. మొత్తానికి 28 మ్యాచింగ్స్ ఫెయిల్ అయ్యాక మన హీరోకి అయితే పెళ్లి కుదిరి ఒక అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. పెళ్లి తర్వాత ఆ ప్యూర్ జెంట్స్ డామినెన్స్ ఉన్న ఇంట్లో వచ్చే ఆర్గానిక్ కామెడీ అండ్ కేయాస్ చూస్తే నవ్వి నవ్వి కడుపు నొప్పి పుడుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 3, ద మమ్మీ. డైరెక్టెడ్ బై లీ క్రోనిన్. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక జర్నలిస్ట్ కూతురు సడన్ గా మిస్సింగ్ అయిపోయి కరెక్ట్గా 8 years తర్వాత తిరిగి వస్తుంది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి అనుకునే టైంలో ఆ అమ్మాయి స్లోగా ఒక భయంకరమైన ఈవిల్ ఎంటిటీలా మారడం స్టార్ట్ అవుతుంది. జంప్ స్కేర్స్ అండ్ సౌండ్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నైట్ టైం ఒక్కరే కానీ చూస్తే చెమటలు పట్టడం పక్కా. అస్సలు మిస్ అవ్వద్దు. ఇదొక హారర్ మూవీ వాళ్ళకి ద బెస్ట్ మూవీ అని చెప్తాను. నెంబర్ 4, గోట్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఫ్రెష్ 2026 యానిమేషన్ మూవీ. ఇంకా స్టోరీ ఏంటంటే, యానిమల్ వరల్డ్లో రోర్బాల్ అనే ఒక హై ఇంటెన్సిటీ రఫ్ గేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద జంతువులు ఆడుతూ ఉంటాయి. అక్కడ విల్ అనే ఒక చిన్న ఇన్నోసెంట్ మేకప్ పిల్ల ఎంటర్ అయ్యి తన స్మార్ట్ మూవ్స్తో ఆ గేమ్ని ఎలా రెవల్యూషనలైజ్ చేసింది అనేది ఈ స్టోరీ. ఎన్బిఏ లెజెండ్ స్టీఫెన్ కర్రీ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ అండ్ పిల్లలతో చూడడానికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాను. రీసెంట్ బెస్ట్ మూవీ 2026 యానిమేషన్ మూవీ. నెంబర్ 5, ఆఫ్ క్యాంపస్. న్యూ యూత్ సెన్సేషన్ సిరీస్. ఆఫ్ క్యాంపస్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. గ్లోబలీ సూపర్ హిట్ అయిన ఎల్లీ కెనెడీ రొమాంటిక్ నావెల్ బుక్ అడాప్షన్ ఇది. కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక పాపులర్ ఐస్ హాకీ ప్లేయర్ గ్యారెట్ అండ్ మ్యూజిక్ మేజర్ హ్యానా మధ్య అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల మొదలయ్యే ఒక ఫేక్ రిలేషన్షిప్ కథ ఇది. ప్రతి ఎపిసోడ్లో వాళ్ళ కెమిస్ట్రీ, రైటింగ్ స్టైల్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. కాలేజ్ రొమాన్స్ అండ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ బింజీ వాచ్ ఆప్షన్ అని చెప్తాను. రీసెంట్గా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బట్ ఇదొక 18+ సిరీస్ అని చెప్తాను. పేరెంట్స్తో అస్సలు చూడకండి అండ్ ఫ్యామిలీతో అస్సలు చూడకండి. కానీ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా అనిపించింది, బాగా నచ్చింది ఈ సిరీస్ అయితే. నెంబర్ 6, స్వాప్డ్. ఇంక ఇదైతే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. డైరెక్ట్ 2026 ఫ్యాంటసీ మూవీ అని చెప్తాను. ఇంకా ఈ సినిమా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే, మ్యాజికల్ ఫారెస్ట్‌లో ఉండే ఒక బద్ధకిష్ట స్లాట్ క్రియేచర్ ఓలీ అండ్ ఒక మెజెస్టిక్ గ్రీన్ బర్డ్ ఐవీ సడన్‌గా ఒకరి బాడీస్‌లోకి ఒకరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే అయిపోతారు. న్యాచురల్ ఎనిమీస్ అయిన ఈ ఇద్దరు ఆ డేంజరస్ ఫారెస్ట్‌లో బతకాలి అంటే తప్పక టీమప్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ స్టోరీ. ఇక ఈ సినిమాలో విజువల్ కలర్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. షార్ట్ అండ్ సింపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంప్లీట్‌గా ఇస్తుంది. నాకు ఈ మూవీని చాలా మంది రికమెండ్ కూడా చేశారు. బెస్ట్ మూవీ ఇన్ ద 2026 యానిమేటెడ్ మూవీస్‌లో. అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 7, కారా. నెట్‌ఫ్లిక్స్ తెలుగులో అవైలబుల్‌గా ఉంది. స్టోరీ ఏంటంటే, ఒక నార్మల్ ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీ ఇష్యూ వల్ల ఒక మోజీ దొంగ తప్పని పరిస్థితిలో మళ్ళీ హై స్టేక్స్ క్రైమ్ మ్యాపింగ్ వరల్డ్‌లోకి అయితే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అదే మెయిన్ స్క్రీన్ ప్లే కూడా. ఇంకా ఈ సినిమాలో బెస్ట్ ఏంటంటే, బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్, ఇంటర్వెల్ సీక్వెన్స్, రస్టిక్ ఫీల్ కోసం ఈ సినిమా తప్పక చూడాల్సిందే. ఇంకా హైస్ట్ సీన్స్ ఇష్టపడే వాళ్ళకి, ఇంకా థ్రిల్లర్ సీన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది అస్సలు మిస్ అవ్వద్దండి. బావుంది, మిస్ అవ్వద్దండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీక్‌లో మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.